అన్ని బేసి సంఖ్యలు అన్నాడు. 10 తోటి భాగించినప్పుడు పరిపూర్ణ వర్గం ఏర్పడుతుంది. ఇది చతురస్రం కాదు, వర్గం ఏర్పడుతుంది. కింది వాటిలో ఈ 4 సంఖ్యలలో ఏది సాధ్యమవుతుంది? 4 సంఖ్యలలో ఏది సాధ్యమవుతుంది? ఫస్ట్ ఏమన్నాడు? బేసి సంఖ్యలు అన్నాడు. బేసి సంఖ్యలు దేంతో ఎండ్ అవుతుంది సార్? 1 తోటి కానీ, 3 తోటి కానీ, 5 తోటి కానీ, 7 తోటి కానీ. 1, 3, 7, 9. ఇది బేసి సంఖ్యల యూనిట్ డిజిట్. దిస్ ఈజ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ఆడ్ నంబర్. దిస్ ఈజ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ఆడ్ నంబర్. దిస్ ఈజ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ఆడ్ నంబర్. నవ్వు ఇక్కడ చూడండి సార్, 4 వరుస 2 అంకెల బేసి సంఖ్యల మొత్తము 10తో భాగించినప్పుడు పరిపూర్ణ వర్గం అవుతుంది. 10 తోటి డివైడ్ చేస్తే వర్గం అవుతుంది. 4 వరుస 2 సంఖ్యలు సార్, అంటే ఇది 11, 13, 15, 17, 19. రైట్, ఇది సీరియల్ ఆర్డర్లో ఉంది. 13, 15 ఇలా కూడా పెట్టుకోవచ్చు కదా నేను. 3, 5, 7, 9, 1, 23, 25, 27, 29, 31. నేను ఇలా కూడా పెట్టుకోవచ్చు కదా. 5, 7, 9, 1, 3, 7, 9, 1, 3, 5, 9, 1, 3, 5, 7, 9, 1, 3, 5, 7. ఇలా ఏదైనా పెట్టుకోవచ్చు. 4 వరుస సంఖ్యలు 10 తోటి డివైడ్ అయినప్పుడు, 10 తోటి డివైడ్ అయినప్పుడు అదేమవుతుంది? వర్గం అవుతుంది. 4 వరుస సంఖ్యలు 10తో డివైడ్ అయినప్పుడు వర్గం అవ్వాలంటే 4 నంబర్లను యాడ్ చేస్తే యూనిట్ డిజిట్ 0 రావాలి. 4 నంబర్లను యాడ్ చేస్తే 3 + 5 8, 15, 24 కాదు. 4 వరుస సంఖ్యలు 12, 21, 22 ఇది కూడా కాదు. 16, 17, 20 ఎస్ ఇది అవుతుంది. రైట్, ఇంకేమన్నా పాసిబిలిటీస్ ఉన్నాయా చూసుకోండి. 7, 9, 1, 3. ఈ 7, 9, 1, 3 ఒక పాసిబిలిటీ. 7, 9, 1, 3 ఇదొక పాసిబిలిటీ. 9 + 1 10, 13, 18, 25. రైట్, ఇది కూడా చేస్తే మనకు ఎంత వచ్చింది? 19 వచ్చింది. అంటే ఇది కూడా పాసిబిలిటీ కాదు. 7, 9, 1, 3. 7, 9, 1, 3. ఆన్సర్ ఆప్షన్ నుంచి సబ్స్టిట్యూట్ చేస్తే చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ 21, ఇది 21, ఇది 23, ఇది 17, ఇది 19, 36 + 44. 36 + 44 ఎంత? 80. 80 అనేది వర్గమా? 10తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది సార్? 8. 8 వర్గం కాదు. సో 21 కాదు. 41 వేద్దాం. ఇది 41 వేస్తే ఇది 43, ఇది 39, ఇది 37. 76 + 84 160. 160ని 10 తోటి డివైడ్ చేస్తే 16. 16 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. చాలా మంచి క్వశ్చన్ సార్ ఇది. మంచి వెరీ గుడ్ లాజికల్ క్వశ్చన్. 4 వరుస 2 అంకెల బేసి సంఖ్యల మొత్తం. అన్నీ బేసి సంఖ్యలు. బేసి సంఖ్యల్లో యూనిట్ డిజిట్ ఏముంటుంది? 1 కానీ, 3 కానీ, 5 కానీ, 7 కానీ, 9 కానీ. 1 కానీ, 3 కానీ, 5 కానీ, 7 కానీ, 9 కానీ. వరుస సంఖ్యలు అది 1 నుంచి స్టార్ట్ అయ్యి 7 వరకు వెళ్ళొచ్చు, 3 నుంచి స్టార్ట్ అయ్యి 9 వరకు వెళ్ళొచ్చు, 7 నుంచి స్టార్ట్ అయ్యి 3 వరకు వెళ్ళొచ్చు. 3, 5, 7, 9, 1. సో ఈ నంబర్లు 4 నంబర్లను యాడ్ చేసి 10 తోటి డివైడ్ చేస్తే 10 తోటి డివైడ్ చేస్తే నాకు ఎంత రావాలి? వర్గం రావాలి. 10 తోటి డివైడ్ చేస్తే వర్గం రావాలంటే 4 డిజిట్లను యాడ్ చేస్తే నాకు 0 రావాలి. 3 + 5 8, 15, 24 కాదు. రైట్, 12, 21, 22 కాదు. 16, 17, 20 20 అది కూడా అవుతుంది. 7, 9, 1, 3. 7, 9, 1, 3 నంబర్లు ఆన్సర్ ఆప్షన్ నుంచి సబ్స్టిట్యూట్ చేశా. సో 41 అయితే నంబర్ ముందేమవుతుంది? 39, 37, 43. ఇది 76, ఇది 84. 76 + 84 160. 160ని 10 తోటి డివైడ్ చేస్తే ఆన్సర్ ఎంత? 16. 16 అనేది 4 స్క్వేర్ వర్గం అవుతుంది. ఇది ఈ మెథడ్ ఏంటి సార్?
ఆన్సర్ ఆప్షన్ ఆన్సర్ ఆప్షన్ యూసేజ్, ఆన్సర్లను యూజ్ చేసి క్వశ్చన్ కరెక్టో లేదో తెలుసుకున్న పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ యూసేజ్, ఆన్సర్ ఆప్షన్ యూసేజ్, ఆన్సర్ ఆప్షన్ యూసేజ్, ఆన్సర్ ఆప్షన్ యూసేజ్, ఆన్సర్ ఆప్షన్ యూసేజ్. ఎవ్రీబడి, ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. కొంచెం మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇంకొన్ని ఇట్లాంటివి కూడా అడగొచ్చు సార్.